నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. పచ్చి కొబ్బరితో మృదువైన నోరూరించే లడ్డూని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు వస్తున్న రాఖీ పండగకి ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ చేయాలంటే ఈ కొబ్బరి లడ్డు చేయడం చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సింపుల్‌గా చేసేయొచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఈ లడ్డూలను చేయడానికి ఫుల్ కొబ్బరికాయని తీసుకున్నాను. మీ దగ్గర మిగిలిపోయిన పచ్చి కొబ్బరికాయ లేకపోతే ఒక టెంకాయను కొట్టైనా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా షెల్ నుండి కొబ్బరిని తీసుకున్నాక అవుట్ సైడ్ ఈ బ్రౌన్ పార్ట్‌ని స్లోగా ఇలా నైఫ్‌తో తీసేయండి. లేదా పీలర్‌తో స్లోగా పీల్ చేసినా ఈ బ్రౌన్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా పూర్తిగా బ్రౌన్ పార్ట్‌ని తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని ఏదైనా కప్పు కొలతతో కొలిచి తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికాయ అనేది ముక్కలుగా కట్ చేశాక 1.5 కప్పు వరకు కొబ్బరి ముక్కలు అనేవి వచ్చాయి. ఈ కొలతతోనే నేను షుగర్ ఎంత తీసుకోవాలో చెప్తాను. ముందుగా ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు చక్కెరను తీసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలకు అరకప్పు చక్కెర కొలత అన్నమాట. మీరు ఎన్ని కప్పుల కొబ్బరి ముక్కలను తీసుకుంటే అందులో సగం చక్కెరను తీసుకోవాలి. ఈ కొలతతో తీసుకున్నారంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోనే మరో 1/4 కప్పు పాలను తీసుకోండి. పాలు కూడా మనం కొబ్బరి ముక్కల్ని ఎన్నైతే తీసుకుంటామో అందులో సగం పాలను తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పచ్చిపాలను తీసుకుంటున్నానండి. ఎలాగో వేడి చేస్తాం కాబట్టి ఇలా పచ్చిపాలను తీసుకొని చేసినా సరిపోతుంది. మీ దగ్గర వేడి చేసిన పాలుంటే వేడి చేసిన పాలనైనా వాడుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకుందాం. ఇప్పుడు మంటను హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఉడికించండి. ఇలా కలుపుతూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. మనకు ఇదంతా కొంచెం దగ్గర పడి ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలి. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించేసరికి ఇదంతా కూడా కొంచెం సిల్కీ టెక్స్చర్లా వస్తుంది. ఇలాగే కలుపుతూ ఇది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇందులో మనం ఎక్స్ట్రాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొబ్బరిలో ఉన్న న్యాచురల్ ఆయిల్తోనే లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయింది కదా. ఇలాగే కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా దగ్గర పడి ప్యాన్కి కొంచెం ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియడానికి చిన్నగా ఇలా తీసుకొని ఉండలా చుట్టి తీసుకోండి. ఇలా మనకు ఉండ షేప్లో వచ్చిందంటే కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చినట్లు. ఉండ అనేది మీకు సరిగ్గా చుట్టడం రాక ఇంకా విడిపోతున్నట్టుగా అనిపించినా లేదా పల్చగా అనిపించినా మరో 1-2 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. ఇక్కడ మనకైతే బాగా వచ్చింది కాబట్టి చివరిగా మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేసిన లడ్డూ మిక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూలా చుట్టి తీసుకుందాం. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకుండా ప్లెయిన్గా లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నానండి. అది మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలనుకుంటే సన్నగా డ్రై ఫ్రూట్స్ని తరిగి కాస్త నెయ్యిలో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా నెయ్యి వేయకుండా అలాగే ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. కాస్త చల్లారాక కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండల్లా చుట్టి తీసుకుందాం. ఇలా కాస్త చుట్టాక చేతిలోనే ఇలా కొంచెం రోల్ చేసామంటే మంచి రౌండ్ షేప్లో వస్తుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా నిమిషాల్లో కొబ్బరి లడ్డును చేసుకొని కమ్మగా తినేయచ్చు. మనం ఫ్రెష్ కొబ్బరికాయతో ఈ లడ్డూలను ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి. ఇలా అన్ని లడ్డూలను చుట్టాక ఇక్కడ నేను లడ్డూలను కొబ్బరి పొడిలో కొంచెం కోట్ చేసి తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి పొడిని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఎలా తయారు చేశానంటే పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరిని ప్యాన్లోకి తీసుకొని తడిపోయేంత వరకు డ్రై రోస్ట్ చేసామంటే పొడి పొడిగా అవుతుంది. అలా పొడి పొడిగా అయ్యిందంటే మనకు ఇలా కొబ్బరి పొడి తయారైపోయినట్లే. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. బట్ ఇలా కొబ్బరి పొడిని అప్లై చేయడం వలన బయట స్వీట్ షాప్లో కొన్న ఆ లుక్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ రవ్వ లడ్డులు చేయడానికి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో చేస్తే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను కొలిచి తీసుకుంటామో మిగతా వాటిని కూడా అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. సో నేను తీసుకున్న రవ్వ వెయిట్ వైజ్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1/2 కప్పు నెయ్యిని తీసుకోండి. వెయిట్ వైజ్ ఒక 50 to 60 ml వరకు నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి వేడయ్యాక కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రై చేయండి.
ఇక్కడ నేను లడ్డూలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగానే తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. వీటిని ఇలా మంచి బంగారు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం కొలిచి తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 5-6 నిమిషాలు ఫ్రై చేసేసరికి రవ్వ అనేది ఒక 50% ఫ్రై అవుతుంది. అలాగే రవ్వను హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పాలను తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు కాచిన పాలను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటున్నాను. పాలను ఒకే ప్లేస్లో వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకోండి. అదే మీరు వేడి వేడి పాలను తీసుకున్నట్లయితే ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకునే పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకుంటున్నాను. అలాగే ఇలా పాలను తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పాలను తీసుకోండి. సో ఇలా కంప్లీట్గా పాలను తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి చక్కగా కలపండి. ఈ టైంలో రవ్వ అనేది కొంచెం ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముద్దలు కట్టకుండా కొంచెం ఫాస్ట్గా అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపాక మళ్ళీ రవ్వ అనేది పొడి పొడిగా వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇలా మనం కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసినా అక్కడక్కడ ఇలా ఏమైనా చిన్న చిన్న ఉండల్లా మిగిలిపోతే ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఆలు మ్యాషర్ ఉంటుంది కదా, ఈ ఆలు మ్యాషర్తో ఒక 2 నిమిషాలు ఇలా కొంచెం మెదిపినట్టుగా చేస్తూ ఫ్రై చేయండి. దీని వలన ఇందులో ఏమైనా చిన్న చిన్న ఉండల్లాంటివి ఉంటే అదంతా కూడా కలిసిపోయి పొడి పొడిగా వస్తుంది. మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే కొంచెం చేతికి ఎక్కువగా పని చెప్పి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా మనం పాలను తీసుకున్నాక మరొక 6-7 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. రవ్వను ఎంత బాగా ఫ్రై చేసి లడ్డూలను చేస్తామో అంత రుచిగా వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని రవ్వను చక్కగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను రవ్వను 14-15 నిమిషాలు బాగా ఫ్రై చేశాను. ఇది బాగా ఫ్రై అయ్యి ఇలా పొడి పొడిగా వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెరను తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పంచదార పొడిని రవ్వలోకి తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక లడ్డు చుట్టడం వీలవుతుందో లేదో ఇలా కొంచెం తీసుకొని లడ్డు చుట్టేలా చూడండి. మీకు ఈ టైంలో లడ్డు చుట్టడం ఈజీగా వస్తే ఇలాగైనా లడ్డులను చుట్టచ్చు. బట్ ఇక్కడ నాకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని బాగా వేడి చేసి తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసి చేయడం వలన లడ్డూలు రుచిగా చాలా మృదువుగా ఉంటాయి. అలాగే ఇలా నెయ్యి వేసి చేయడం వలన లడ్డూలు 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా కాకుండా మీరు ఒక వారం రోజుల్లోనే తినేటట్లయితే నెయ్యికి బదులుగా కాచిన పాలను తీసుకొనైనా చేయొచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక లడ్డూలా ప్రిపేర్ చేయడమే. కావలసినంత తీసుకొని ఇలా లడ్డూలా రౌండ్గా చేసి తీసుకోండి. ఇలా చేస్తే మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.